గురువు చెప్పింది ఆయన పూర్తి జ్ఞానంతో చెప్పే వాళ్ళకి ఆ సందేశాన్ని ఇవ్వాలి. వింటున్న వాళ్ళు సరైన పాత్రతో స్వీకరించాలి. కనుక మేమిద్దరం కలిసి చేసే ఈ అధ్యయనానికి ఏదైనా సరే స్వామి నీ సహకారం ఉండాలి. అంటే ఈశ్వరుడు అనుగ్రహం లేకుండా ఇలాంటివన్నిటికి కూడా మనము ఏర్పరచుకోలేమనమాట. మీ సహకారం కావాలి అని చెప్పని విద్యాలయాల్లో కూడా భోజనాలు చేసేటప్పుడు కూడా ఇది తప్పనిసరిగా పఠించవలసినటువంటి వేదయుతమైనటువంటి మంత్రరాజం అది. వేదమయుతమైంది అంటే వేదాలు అపౌరుషేయాలు అంటారు. అంటే ఎవరు రచించల వాళ్ళు గురువులు పాతకాలంలో అంటే పూర్వకాలంలో సత్యయుతులుగా మనము సంచరిస్తున్నప్పుడు వాళ్ళు ద్రష్టలు అంటే చూడగలిగారు. శృణోతి అంటే చూడగలిగారు, వినగలిగారు, ప్రకృతి నుంచి వినగలిగారు. అంటే ఎవరి ద్వారా వినిపించినవి అంటే అతీంద్ర శక్తి ద్వారా. ఆ అతీంద్ర శక్తినే కొంతమంది మహాదేవుడు అంటారు, అమ్మవారు అంటారు, విష్ణుమూర్తి అంటారు, బ్రహ్మ అంటారు. సరే, ఎవరికి కలిగినటువంటి ఇంటెన్సిటీ అంటే పాలు అన్ని గేదెలు పాలు ఇస్తాయి. ఆ పాలల్లో యొక్క వెన్న శాతం రకరకాలుగా ఎలాగా మారుతూ ఉంటుందో మనుషుల యొక్క దేహాల్లో ఉన్నటువంటి పంచభూత తత్వ స్థితిని అనుసరించి బుద్ధులు, మనస్తత్వము, తెలివి కూడా ఆధారపడి. సో దాని ఇంటెన్సిటీని బట్టి ప్రకృతి నుంచి తీసుకునేది కూడా ఆధారపడి. ప్రకృతి అంతా సమంగానే ఉంటుంది. ఇచ్చేది తీసుకోవటం మాత్రము గడ్డే కదా, అన్ని తినేది సేమ్ గడ్డే. కానీ పాలల్లో ఎలా శాతాలు వేరువేరుగా ఉంటాయో ఆ విధంగా మన మనుషులు కూడా గ్రహించేది కూడా వేరువేరుగా ఉంటుంది. అసలు మనకి అహంకారం రావాలి అంటే మనోబుద్ధి చిత్త అహంకారాల్లో అహంకారం ఏర్పడాలంటే ఈ అగ్ని, భూమి, వాయు ఈ తత్వాల్లో ఏ తత్వం అధికంగా ఉండి అహంకారం మనోవృత్తి కలిస్తే ఎక్కువ అధిక అహంకారం ఏర్పడుతుంది అనేది కూడా భగవద్గీతలో చాలా చక్కగా చెప్పడం జరిగింది. ఇది ఒక గొప్ప మనల్ని మనం తెలుసుకునేటటువంటి సబ్జెక్ట్ ఏంటి అంటే ఆది ఆత్మికత, అదే ఆధ్యాత్మికత. ఇవన్నీ తెలుసుకుంటూ వెళ్తే చివరికి ఏమనిపించదు, అంతా శూన్యం అనిపిస్తుంది, అన్ని వదిలివేయాలనిపిస్తుంది. కానీ అట్లా వదిలివేయకూడదు. శ్రీకృష్ణుడు అన్ని తెలుసుకొని కూడా భూమి మీద చరించాడు. జనక మహర్షి కూడా అన్ని తెలుసుకొని భూమి మీద చరించడం జరిగింది. దత్తాత్రేయుడు కూడా వీళ్ళందరికంటే ఎక్కువ తత్వవేత్త అయ్యుండి కూడా తెలుసుకొని ఆయన సంచరించడం జరిగింది. కనుక ఎవరిని చూసినా అత్యున్నత జ్ఞానం సాధించిన తర్వాత చేయవలసింది ఏమిటి అంటే సంసారాన్ని అంటకుండా జాగ్రత్తగా డీల్ చేయటం అనేది మనం నేర్చుకోవటానికి ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాము. సుబ్రహ్మణ్య స్వామి పంచతత్వాలకి స్వరూపమైనటువంటి వ్యక్తిగా వర్ణీకరించుకున్నాము. అంటే స్వామి దేవతాంశ అయినప్పటికీ ఎక్కడికి వచ్చారు? భూమి మీదకి వచ్చారు. భూమి మీదకి సుబ్రహ్మణ్యుడిగా తీసుకున్నారు. మరి ఆయన పంచతత్వాల గురించి గణపతి సచ్చిదానంద స్వామి అద్భుతమైనటువంటి ఒక చిన్న కూర్పుతో కూడిన స్మరణయుతమైన శ్లోకాన్ని మనందరికి ఇచ్చారు. నమస్తే భూమి తత్వాయ. మనసులో అనుకోండి మీరు కూడా. నమస్తే భూమి తత్వాయ 2 సార్లు రిపీట్ చేస్తాను, రెండోసారి మీరు మనసులో అనుకోండి. నమస్తే జల జన్మని. భూమి తత్వాన్ని కలిగి ఉండి జలంలో జన్మ తీసుకున్నారు. మనం చెప్పుకున్నాం కదా, శరవణం అనేటటువంటి నదిలో జన్మ తీసుకున్నారని. నమస్తే వన్హి నేత్రాయ అంటే అగ్నినే 3వ కన్నుగా కలిగి ఉన్నాడు. నమస్తే వన్హి నేత్రాయ. నమో వాయుస్వరూపిణి. నమో వాయుస్వరూపిణి అంటే వాయువు రూపంలో ఆయన కిందకి అందించబడ్డారు కదా పృథ్వీ తత్వానికి. నమస్తే వ్యోమ దేహాయ. మరి ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? వ్యోముడు ఆకాశతత్వం కలిగినటువంటి రూపమేలైనటువంటి నిరాకార స్వరూపుడైనటువంటి శబ్ద గుణకానికి ఉత్పత్తి దారుడైనటువంటి శివుడు యొక్క తేజస్సు నుంచి ఆయన ఉద్భవించారు కనుక వ్యోమము. వ్యోమ అంటే ఆకాశం అట. వ్యోమ దేహాయ అంటే ఆ దేహం ఎక్కడి నుంచి ప్రాప్తించింది? శివుని వల్ల ప్రాప్తించింది కనుక ఆ పదాన్ని అక్కడ గురువు గారు, సద్గురువు గారు మనకు అందించారు. సో సుబ్రహ్మణ్యాయతే నమః. ఇవన్నీ ఎవరి నామాలు? ఎవరిని మనం అనుకుంటున్నాం? ఈ పంచతత్వాన్ని ఎవరికి అనుసంధానామంటే సుబ్రహ్మణ్యాయ నమః, మతే నమః అంటే ఇవన్నీ కలిగి ఉన్నటువంటి తండ్రికి మనందరం నమస్కారం చేసుకుంటాం. మరి సుబ్రహ్మణ్య స్వామికి బ్రహ్మణ్యం కదమ్మా. సు అంటే మంచి అని తెలుసు, బ్రహ్మణ్యం. సరే, దీనికి ఈ పదానికి అర్థం తెలుసుకోబోయే ముందు చాలా ముఖ్యమైన నామం ఉంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. ఏమిటంటే
గుహ అని ఏమనున్నది, గుహ. ఏంటి గుహనామము అంది? రహస్యంగా దాగి ఉన్నాడు. ఎక్కడ దాగి ఉన్నాడు? సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనగానే మనందరం ఎవరిని కొలుస్తాము? సర్పాలకి అధినేతగా పుట్టకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ధనెత్తారా అంటూ ఉంటారు. ధనెత్తడం అంటే ఏం లేదు, అక్కడ చక్కగా పానకము, వడపప్పు, చలిమిడి అవన్నీ నివేదన చేసి ఆవు పాలు తీసుకువెళ్ళి పుట్టలో ఉన్నటువంటి ఆ కన్నాలలో పోసి తడి బట్టలతో నీటి బిందెను తీసుకొని చుట్టూతా పుట్టను తడుపుకుంటూ ప్రదక్షిణాలు చేస్తారనమాట. దేనికి చేస్తారు ఆ ప్రదక్షిణాలు? సంతాన అభివృద్ధి కోసం, సంతానం కలగని వాళ్ళు, కుజదోషం ఉన్నవాళ్ళు, అంటే పెళ్లిళ్ళు కాని వాళ్ళు, ఇంకా అనారోగ్య సమస్యలు ముఖ్యంగా ఏమిటి అంటే మూగ, చెవుడు, దృష్టి లోపము, ఈ మూడిటి మీద ఎఫెక్ట్. మరి ఇంద్రియాలు, పంచేంద్రియాల్లో ముఖ్యమైనవి, అద్భుతమైనటువంటి కర్మేంద్రియాలు కాకుండా జ్ఞానేంద్రియాల్లో చెప్పుకునేవి ఏమిటి అంటే చూపు ఒకటి, మాట ఒకటి, వినటం ఒకటి. మరి ఆ మూడిటికి ఎవరు నేతగా చెప్పుకుంటున్నామంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చెప్పుకుంటున్నాం. మరి ఈ వినికిడి అసలు మనం ఎలా వినగలుగుతున్నాము? మాట ఎట్లా మాట్లాడగలుగుతున్నాము? ఈ దృష్టి ఎక్కడో ఉన్నదాన్ని కూడా ఎలా చూసి మన న్యూరాన్స్ అంటారనమాట, అవన్నీ రిసీవ్ చేసుకొని క్రోడీకరించుకొని ఒక భావాన్ని ఏర్పరచుకొని ఆ భావాన్ని మాట రూపంలో తీసుకురావటం, ఇదంతా అంతర్గతంగా పెద్ద నెట్వర్క్ సిస్టమ్ లాగా నడుస్తోంది. ఎలాగూ ఏ ఆత్మశక్తి మనల్ని అలా నడిపిస్తుంది? ఈ రహస్యాలకి అధినేత గుహ్యంగా రహస్యంగా ఉన్నాడు కనుక ఆయన్ని గురు గుహస్వామిగా మనము భౌతికంగా సర్పాకారంలో గనక లౌకికంగా చూసినట్టయితే సూక్ష్మంగా పరమాత్మ శక్తిగా చూస్తాము అని ఇక్కడ స్వామిని గుహ అంటే రహస్యంగా కలిగి ఉన్న తండ్రి అని చెప్పారనమాట. పురాణాల్లో ఎక్కడ చూసినా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ప్రస్తావన లేకుండా ఉన్న పురాణమే లేదు. ఎక్కడో చోట ఆయన దుష్ట శిక్షణ చేశాడనో, లేకపోతే రక్షించే విధానం ఉన్నానో, ఆయన కుమార సంభవము అంటే కుమారుడుగా పుట్టినటువంటి కథనమో, లేకపోతే ఆయన భక్తులను రక్షించే విధానమో ఏదో ఒకటి అందరికీ మనకి అందిస్తానే ఉన్నారు. అందుకని స్వామివారు ఏం చేశారంటే ఈ కథని చాలా అద్భుతంగా మలుచుకుంటూ తీసుకొచ్చారు. అనేక గ్రంథాన్ని రీసెర్చ్ చేసి గణపతి సచ్చిదానంద స్వామీజీ ఒక గ్రంథ రూపాన్ని స్కంద చరిత్ర అని ఇచ్చారు. స్కంద పురాణము మొత్తము స్కందుడు గురించి లేదు. కాశీఖండములో కుమార సంభవం అనేటటువంటి దాన్ని తీసుకొని కాళిదాసు అంటే కుమారుడు ఉత్పత్తి విధానం తీసుకుని కుమార సంభవం అనే కావ్యాన్ని కాళిదాసు రాశాడు. ఆయన రాయబట్టే మనకి కుమారోత్పత్తి అనేది, అంటే సుబ్రహ్మణ్యుడి యొక్క పుట్టుక జనాలందరికీ బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. ఎందుకు స్కంద పురాణం అన్నారు అంటే స్కందుడి చేత చెప్పబడింది పురాణం అంతా. కాశీఖండం కూడా ఉంది ఆ స్కంద పురాణంలో, స్కందుడి చేత చెప్పబడింది కనుక దాన్ని స్కంద పురాణం అన్నారే గాని స్కంద పురాణం మొత్తము కూడా కుమారస్వామి గురించి ఉండదు, ఒక కొంత భాగం మాత్రమే ఉంటుంది. సరే, స్వామివారు మనకి ఎలా చెప్పుకుంటూ వచ్చారంటే అక్షరజ్ఞానం కావాలి కదా ఈ పిల్లలందరికీ, అందుకని ఆ నుంచి క్ష వరకు ప్రతి మొదటి అక్షరాన్ని తీసుకొని స్వామివారి యొక్క తత్వాన్ని, యోగశక్తిని, భక్తుల్ని రక్షించిన విధానాన్ని, ఆయన స్వరూపాన్ని అనుసంధానం చేసుకుంటూ మొత్తము 24 పంక్తుల్లో శ్లోకాలని, మొత్తం 6 శ్లోకాలని, ఒక్కో శ్లోకానికి 4 పాదాలు చొప్పున 24 పాదాలని అకారం ఆతో మొదలుపెట్టి క్షాతో అంతమయ్యేంత వరకు స్వామిని వర్ణించుకుంటూ వెళ్ళారు. అది కావాలంటే మీకు షేర్ చేస్తాను, ఒకసారి మీ అందరూ చూసుకోండి. అది అద్భుతం అన్నమాట. స్వామివారు ఈ పిల్లలందరూ సరిగ్గా వాళ్ళ గురించి వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళ ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి అంటే సద్గురు కృప ఉంటేనే తెలుస్తుంది. చివరికి మనము సద్గురువు ఎవరో కూడా గుర్తించలేని స్టేట్ లో ఉన్నామని చెప్పి ఆయనకి అర్థమైపోయి కనీసం ఒక కథల రూపంలో పిల్లలకు అందిస్తే బాగుపడతారు కదా అని ఆయన ఇవ్వటం జరిగింది. మరి ఈ స్కంద చరిత్రలో ఎంత బాగా అందించుకుంటూ వచ్చారంటే ఫస్ట్ మనకి అక్షర జ్ఞాన కొరకు అక్షరాల మాలికలతో ఆయన్ని చెప్పుకుంటూ వచ్చిన తర్వాత కథ చెప్పారు, అందులో యోగ రహస్యం చెప్పారు, తత్వ దర్శనం చూపించారు. సుబ్రహ్మణ్య స్వామిని కొలవటం వల్ల మనకి ఏ తత్వాలు అలవడతాయి,
ఎటువంటి సాధన మనం చేసుకోవాలని చూపించారు. తర్వాత ఆయన అనుగ్రహం వల్ల భక్తులు పొందుతున్నది ఏమిటి, పొందవలసింది ఏమిటి అనేది కూడా చూపించారు స్వామీజీ. శివ తపస్సుని మొదలు పెట్టారు. ఆ శివ తపస్సు ద్వారా కుజుడు పుట్టటం చెప్పారు, కుజ గ్రహ ఉత్పత్తి చెప్పారు. తారకాసురుణ్ణి వధించాలంటే శివపార్వతుల కళ్యాణం జరగాలి. శివపార్వతుల కళ్యాణం ఎందుకు జరగాలి అంటే దక్ష యజ్ఞము జరిగినప్పుడు అమ్మవారు యోగాగ్నిలో దహించుకొని వెళ్ళిపోయారు, శివుడు పక్కన శక్తి లేకుండా వెళ్ళిపోయింది. తారకాసుడు ఎటువంటి వరం పొందాడు? శివ పార్వతి పుత్రుల వల్ల మాత్రమే, శివ సంతానం వల్ల మాత్రమే నాకు మరణం ఉండాలి అనేది అతను తెచ్చుకున్న వరము. మరి ఆ శివ కళ్యాణము జరగకపోతే కుమార సంభవం జరగదు. అందుకని అప్పాజీ గారు ఏం చేశారంటే మనకి చాలా జాగ్రత్తగా ముందు అక్షర జ్ఞానాన్ని ఇచ్చి, ఇలా ఉంటుందమ్మా, వీటిల్లో జాగ్రత్త పరిశీలించుకోండి నాన్నలారా అని చెప్పుకుంటూ ముందు శివ తపస్సుతో మొదలుపెట్టి కుజుడుని ప్రభవించిన విధానాన్ని చెప్పారు. ఎందుకు మొట్టమొదటి కుజుడిని పరిచయం చేశారు అంటే కుమారస్వామి జననముకు ముందే శివుని ద్వారా, శివుడి యొక్క చెమట ద్వారా కుజుడు భూమి మీద పట్టడం జరిగింది. ఆ కుజుడు యొక్క చరిత్ర జననము తెలుసుకోవటం వల్ల మనకి దోషాల ముందు తొలగిపోతాయి. కుజ దోషం ఉంటే ఏం జరుగుతుంది అంటే మనకి స్థిరత్వం ఉండదు, మనము దేని మీద ఏకాగ్రత పెట్టలేము, ఏ కార్యక్రమాన్ని సక్రంగా చెయ్యలేము. ఫలితంగా ఏమవుతుంది అంటే కుదురుగా లేకపోవటం వల్ల మనకి చదువు అనే దాని మీద కూడా ఏకాగ్రత ఉండదు. కారణం ఎవరి చెప్పిన మాట వినే తత్వం ఉండదు. మనం ఆ వినే తత్వం లేకపోవటం వల్ల ఆలోచించే తత్వము, వినయము రాదు. ఎవరైనా ఒక విషయం చెప్పారంటే వింటున్నాము అంటే కొద్దిగా ఆలోచిస్తాం, ఆలోచించి మనం ఫిల్టర్ చేసుకుంటాం, ఇందులో ఇంత మంచి ఉంది, ఇంత చెడు ఉంది అని మనం ఆలోచించుకొని ఒక నిర్ణయం తీసుకుంటాం. అసలు వినటమే జరగకపోతే మనకి మనం తీసుకునే నిర్ణయంలో దోషాలు ఎన్నుంటాయో కదా. అందుకని మొట్టమొదటి కుజోత్పత్తి గురించి మన స్థిరత్వాన్ని, ఆ దోషాన్ని తీసివేయటం కోసం అప్పాజీ గారి ముందు మనకి కుజోత్పత్తితో మొదలు పెట్టారు. తర్వాత మంగళ స్మరణం చేయించారు. అంటే ఆయన మంగళాది నేత కదా, శుభ మంగళాలు కలుగు చేసే నేత గనక కుజోత్పత్తి గురించి చదివినప్పుడు, ఆయన కథను తెలుసుకున్నప్పుడు, ఆయనకు ఒక నమస్కారం మనం వినయంతో మనం ఆయనకు అర్పించినప్పుడు మనకి ఏం జరుగుతుంది? మంగళమైన ఆశీస్సులు వచ్చేస్తాయి కదా. ఇప్పుడు మనకి ఏమవుతుంది? మనసు కుదుట పడుతుంది. ఆ తర్వాత శివ తపస్సు తర్వాత స్కందునితో సంబంధం ఉన్నటువంటి కుజ ఉత్పత్తి తర్వాత ఇప్పుడు తారకాసురుడు తపస్సు గురించి చెప్పుకొచ్చారు. ఈ తారకాసురుడికి ఈ కుజుడికి మధ్యలో మనకి వజ్రాంగుడు అనే ఒక అతను జన్మించడం జరిగింది. ఆ వజ్రాంగుడు ఎవరి తండ్రి అంటే తారకాసురుడి తండ్రి అనమాట. ఆయన ఎలా జన్మించాడు? ఆయన పుట్టడం వల్ల, అంటే ఒక దుష్టుడు పుట్టాలన్నా, ఒక మంచి వ్యక్తి పుట్టాలన్నా, ఒక ఉత్తమమైన మానవుడు పుట్టాలన్నా వాళ్ళ ముందు తరంలో కానీ ఆ తర్వాత తరంలో కానీ ఎవరైనా సరే పుణ్యాత్ముడు తపస్సు చేసిన వాడు ఉండాలి. విచిత్రం ఏమిటంటే దేవతలు తపస్సు చేశారు, రాక్షసులు కూడా తపస్సు చేశారు. ఎవరి కోసము? ఈశ్వరుడి కోసం, బ్రహ్మ కోసం, వీళ్ళిద్దరి కోసం ఎక్కువ తపస్సు చేశారు. విచిత్రం గమనించండి, మనుషులే విష్ణుమూర్తి కోసం తపస్సు చేశారు, విష్ణువు కోసం తపస్సు చేసిన వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. ఎక్కువ మంది దేవతలు, రాక్షసులు తపస్సు చేసింది బ్రహ్మని, శివుణ్ణి, వీళ్ళిద్దరి కోసం తపస్సు చేశారు. ఎందుకు నారాయణ్ణి తపస్సు చేయలేదు అంటే నారాయణుడు మనకలాగా భూమి మీదకి వచ్చి అవతారాలు తీసుకొని మనతో పాటు ఆయన జీవనం కొనసాగిస్తూనే ఉన్నాడు. ఎలా మనం భూమి మీద ప్రవర్తించాలో నేర్పుతూ వెళ్తున్నాడు. ఆయన కూడా మనకులాగా ఒక యాంత్రిక జీవనంలో ఉంటూ కూడా సాధన ఎలా చేయాలో చూపించడానికి మనతో పాటు నడుస్తూ ఉన్నాడు. ఆయన మన కోసము తపస్సు చేస్తూ నడుస్తూ, ఆయన ఆ నడత తపస్సు అనేది చేస్తూ నడుస్తూ ఉన్నాడు. కేవలం ఎవరి కోసం? మన కోసం, స్వయంగా మన కోసం ఆయన తిరుగుతూ ఉన్నాడు భూమి మీద. కనుక ఈ తపస్సు చేసే వాళ్ళందరూ బ్రహ్మ కోసమన్నా లేదా శివుని కోసమన్నా, కొంతమంది శాక్తేలు, ఈ దేవతలందరూ కూడా కలిసి ఎవరి కోసం? అమ్మవారు శక్తి కోసం తపస్సు చేయటం అనేది చూస్తాం ఎక్కువగా. మనుషులు కొంతమంది మాత్రము, మానవులు అంటే దేవతలు కాకుండా ఎక్కువగా తపస్సు విష్ణుమూర్తి కోసం కూడా చేసిన వాళ్ళు ఉన్నారు.
దేవతలు విష్ణుమూర్తిని శరణు పొందుతారు. శరణు పొందటం అంటే ఏంటంటే ఆయన ముందుకు దోస్తారు, వీళ్ళందరూ వెనకుంటారు. ఏ సమస్యను రాయన్ని, నారాయణ నువ్వు మాకి కష్టం నుంచి గట్టెక్కించు, నువ్వు ముందుండు, మేము వెనక మేము ఉంటాము అని ప్రతి కార్యక్రమానికి ఎవరిని ముందుకు పంపుతారు అంటే నారాయణ్ణే ముందుకు పంపుతారు. అందుకే పాప నారాయణ పదే పదే ఆ జన్మలు తీసుకొని భక్తుల కోసము ఆయనకు కూడా దాదాపు శివుణ్ణి బ్రహ్మని వాళ్ళ యొక్క ఆసరా చేసుకొని ఈ కార్యకలాపాలని చేస్తూ ఉన్నాడు. ఇదంతా సబ్జెక్టుగా చూడకండి, మన ఆత్మ ప్రయాణంగా చూస్తే మనకు కూడా అర్థమవుతుంది. గమనించుకోండి. ఉదయం లేవంగానే మనం ఒక రచన చేస్తాం బ్రహ్మలాగా, అంటే సంకల్పం చేస్తూ ఉంటాం, నేను అది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని. ఆ చేసిన దాన్ని ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు అంటే కార్యకలాపాలన్నీ చేస్తాము. అంటే ఈరోజు నేను పొద్దున్నే లేవగానే చక్కగా కట్టు పొంగలు వండాలి. ఈ కట్టు పొంగలు వండటానికి నేను బియ్యం నానేసుకోవటం, పెసరపప్పు తెచ్చుకోవటం, నెయ్యి, పాలు ఇవన్నీ సిద్ధం చేసుకోవటం అనే కార్యకలాపాలు ఏదైతే ఉందో అది విష్ణు అంశతో చేస్తాము. అంత ఇంత నివేదన చేసేస్తాము, అందరికీ వడ్డిస్తాము. మొత్తము ఉదయం నుంచి సాయంత్రం దాకా పనులన్నీ అయిపోయిన తర్వాత అందరం నిద్రలోకి వెళ్ళిపోతాం. నిద్రలోకి వెళ్ళేటప్పుడు తెచ్చుకునేటటువంటి నిద్ర అదే యోగ నిద్రగా చేసుకోవాలి. తామస నిద్రగా కాకుండా యోగ నిద్రగా చేసుకుంటే మనం శివం అవుతాం, అంటే ఈశ్వరీయ శక్తితో ఉంటాం. ఎప్పుడైతే యోగ నిద్ర చేసుకున్నామో, ఈశ్వరీయ శక్తిని పొందామో, మరుసటి రోజు వచ్చేటటువంటి సంకల్పాలు మహాబ్రహ్మ సంకల్పాలు అవుతాయి అన్నమాట. ఇదంతా కథలా చూసుకోకుండా జాగ్రత్తగా ఆత్మ జ్ఞానంతో ఆత్మ విద్యగా మన భావన చేసుకుంటా ఈ పురాణాలను గనక అవగాహన చేసుకొని నడిచేటట్లయితే మనకి చాలా అత్యున్నతమైనటువంటి మానవ జన్మలో ఇప్పుడే ఈ కలియుగంలోనే ఈ సమయంలోనే తరించే అవకాశానికి చాలా 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 కలియుగంలో అవకాశం ఉంది. ఊరికి వినటం ద్వారానే అనేక అశ్వమేధ యాగాల యజ్ఞాలు చేసిన ఫలితాన్ని మనం పొందుతున్నాం. సరే, ఇప్పుడు కథలో మొట్టమొదటిగా ఏం చెప్పుకున్నాము? శివుడి తపస్సు ద్వారా కుజోత్పత్తి తర్వాత నెక్స్ట్ మనకి వజ్రాంగుడి కథ, తర్వాత తారకాసుడి కథ. తారకాసుడి కథల్లోనే సనత్ కుమార చరిత్ర వస్తుంది. సనత్ కుమారుడి చరిత్ర తెలుసుకోవటం వల్ల ఏం తెలుస్తుందంటే మహాసేనాని అయినటువంటి స్కందుడు అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క మహాతత్వం తెలుస్తుంది. అక్కడ అప్పాజీ ఎంత జాగ్రత్తగా అమర్చుకుంటూ తెలియచెప్తారనేది నేను ముందు మీకు ఒక్కొక్కటి ఇండెక్స్ లాగా పరిచయం చేస్తున్నాను. తర్వాత కుమారస్వామి సంభవించడం అంటే పుట్టటం. ఆయన పుట్టుక ఇప్పటి వరకు ఎవ్వరికి తెలీదు. కుమారస్వామికి ఎవరు సుబ్రహ్మణ్యం అని పేరు పెట్టారు? ఎవరికన్నా తెలుసా? కుమారస్వామికి సుబ్రహ్మణ్యం అని పేరు పెట్టిన ఋషి ఎవరా? మీకు ఎవరన్నా అవగాహన ఉందా? విశ్వామిత్రుడు పెట్టాడు. సుబ్రహ్మణ్యం అనేటటువంటి పేరు స్వామికి విశ్వామిత్రుడు పెట్టిన విధానాన్ని కూడా అప్పాజీ గారు మనకు వివరించారు. అంటే మనము కుమార సంభవం తర్వాత విశ్వామిత్రుడు ఎట్లా పెట్టారు, ఈ పేరు ఎందుకు పెట్టారు అనేది వివరణ ఇచ్చారు. తర్వాత అక్కడి నుంచి కథని కంద పురాణంలోకి తీసుకెళ్ళండి. కంద పురాణం అనేది మంది కాదు, తమిళనాడు వాళ్ళు. ఎందుకు సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా తమిళనాడు వాళ్ళే శరవణ భవ అని చెప్పి స్టోర్స్ ఉంటాయి. మురుగన్, ముత్తు దీక్షితుల స్వామి వారు అనేవారు స్కందుని ఎక్కువ కొలిశారు కనుక మురుగన్, ముత్తు స్వామి, పళని స్వామి అని ఎక్కువగా తమిళనాడులో స్వామి యొక్క గుడులు ఎక్కువగా ఉన్నాయి. స్వామిని కూడా బాలమురుగన్ అని ఎక్కువగా కొలుస్తూ ఉంటారు. మరి అలా ఎందుకు? అటువైపే ఎక్కువగా ఆ సంస్కృతి ఎందుకుంది? మన ఆంధ్రప్రదేశ్ లో కూడా నాగశిలలు, నాగపడిగలు, సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు కూడా ఉన్నాయి. కానీ మనకి ఎక్కువగా వైష్ణవ శైవ సాంప్రదాయం ఎక్కువ కనపడుతుంది. తర్వాత శక్తి సాంప్రదాయం తర్వాతనే మనకి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన అనేది ఉంటుంది. సూర్య ఆరాధన ఒరిస్సా వైపు ఎక్కువగా ఉంటుంది. సూర్య ఆరాధన గమనించండి. మన దగ్గర అలా గుజరాత్ వైపు చూస్తే, మధుర అటు వైపు చూస్తే కృష్ణ ఆరాధన ఉంటుంది. యూపీ వైపు చూస్తే శైవ ఆరాధన ఉంటుంది. నైమిసారణ్యం వైపు అటువైపు చూస్తే శక్తి ఆరాధన ఎక్కువగా ఉంటుంది. అంతా కలగూర గంప ఎక్కడ ఉంటుందంటే ఆంధ్రాలో ఉంటుంది. ఎందుకంటే మన వాళ్ళకి అన్నీ కావాలి అంటే ఆత్రంగా అన్ని పెట్టేసుకుంటాము. అన్ని కొద్దిగా తింటాము. ఏది సంపూర్ణంగా స్వీకరించడం చేత కాదు. అన్ని అర్ధంతరంగా కొంతమంది ఆ సగంలోకి వెళ్తారు, కొంతమంది ఈ సగంలోకి వెళ్తారు, కొంతమంది ఈ సగంలోకి వెళ్తారు. ఒక పద్ధతి ప్రకారము సాధన చేయటం అనేది
మన ఆంధ్ర వాళ్ళకి, అందుకే ఆంధ్ర వాళ్ళని ఏమంటారంటే ఆరంభ సూరులు అంటారు. ఆరంభం ఆర్భాటంగా ఉంటుంది, చివరికి వచ్చేటప్పటికి కొంచెం అలా 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 అయిపోయి ఆధ్యాత్మికతని ఏంటి అన్ని వదిలేసి ఇంకా మళ్ళీ ఆ విడిగా విడి లైఫ్ లోకి వచ్చేస్తారనమాట. కానీ అన్ని చోట్ల ఒకసారి పట్టుకున్నారంటే ఒకే మార్గంలో వెళ్ళి దానినే వాళ్ళు అన్వయించుకొని దాన్ని సాధించుకుంటారనమాట. ఇక్కడ ఇది పట్టుకోవాలి మనం. తర్వాత కథ కంద పురాణంలోకి వెళ్ళింది. కంద పురాణంలో విశేషాలు చెప్పుకుంటూ అక్కడ కుమారస్వామి యొక్క బాల్య ఘట్టాలన్నీ తెలుసుకునే అవకాశం ఇచ్చారు అప్పాజీ మనకి. తర్వాత సూరపద్ముడు కథ, ఆ సూరపద్ముడు ఎవరో కూడా మనకు తెలియదు. మరి ఆ సూరపద్ముడి కథ కూడా చెప్పారు. సూరపద్ముడి కథ తెలుసుకోవటం వల్ల మనందరికి మనశ్శాంతి లభించే విధమైనటువంటి ఫలితాన్ని దాంట్లో అప్పాజీ గారు పొందుపరిచారు. ఆ తర్వాత అత్యున్నతమైన అసలైనటువంటి వల్లీ దేవసేన కళ్యాణ ఘట్టాలు వివరించారు. అక్కడ కళ్యాణం అయిన తర్వాత స్వామివారి ప్రయాణం భూలోకానికి వచ్చేసి, ఆ భూలోక ప్రయాణంలో క్షేత్రాల వర్ణన 6 పడై అంటారు. అంటే 6 క్షేత్రాలు ఉన్నాయి ఆ స్వామికి. 6 క్షేత్రాలు కూడా తమిళనాడులోనే ఉన్నాయి. అవతార కథలు, వారి భక్తుల కథలు ఇవన్నీ ఉన్నాయి. సరే, ఇదంతా ఒక చక్కగా ఒక క్రమ పద్ధతిలో అప్పాజీ గారు మనకి స్కంద చరిత్రలో ఇచ్చారు. ఇదంతా మనం నేర్చుకోబోతున్నాము. ఇప్పుడు షణ్ముఖ, కార్తికేయ, స్కంద, గుహ, కుమార, సుబ్రహ్మణ్య అనేటటువంటి 6 నామాలు ఉన్నాయి. ఈ 6 నామాలు కాక అత్యున్నతమైనటువంటి గొప్ప నామం ఏముందండి? సాం శరవణ భవాయ నమః అనేది మనందరం నేర్చుకుంటున్నాం కదా. అంటే ఏంటి? శరవణ భవుడు అనేటటువంటి నామము కూడా స్వామికి ఉంది. శరవణ అనేది ఏం తెలుపుతుంది? పార్వతీ పుత్రుడు అని తెలుపుతుంది. మరి ఈ నామాల్లో మొట్టమొదటి నామం ఏంటంటే షణ్ముఖ. షణ్ అంటే 6, ముఖ అంటే 6 ముఖాలు కలిగిన వాడు. అది కామన్ గా అందరికీ తెలుసు. ఎందుకన్నారు? ముఖ అంటే ఏమిటి అంటే ఇక్కడ సంస్కృతంలో నుంచి అర్థం తెలుగులో తీసుకుంటే ముఖ్యమైన అని. ఎక్కడ ముఖ్యమైన అంటే మనకి పంచాయతన పూజ, షడానన పూజ అని ఉంటాయి. షడానన అంటే 6 రకాల సాధనలు ఉన్నాయి అన్నమాట. ఏమిటి అంటే అవి గణపతి, శివ, శక్తి, వైష్ణవ, సూర్య, కుమారస్వామి. అంటే ఈ ఈ 6 ఉపాసనలు ఉన్నాయి మొత్తం భారతదేశంలో. కృష్ణ ఉపాసన వైష్ణవ ఉపాసన కిందే వస్తుంది. 6 ఉపాసనలో ఒకవేళ మీరు గణపతిని ఉపాసన చేస్తున్నారనుకోండి, మిగతా వాళ్ళందరినీ ఏం చేస్తారంటే ఆయా దిక్కులలో ప్రతిష్ఠింపజేస్తారు. అదొక ప్రాసెస్. దీన్ని వేద పరంగా పెద్ద గురువుల దగ్గర అంగన్యాస కరన్యాసాలు చేసుకొని సంకల్పాలు చెప్పుకొని వేదోక్తంగా నేర్చుకోవాలి. ఈ ఆయతన పూజలు అంటారు. అవి ఊరికే తెలుసుకోండి. మనం అవన్నీ చెయ్యమని కాదు, చూసిందల్లా నేను చేసేయాలని అనుకోకండి. అలా అనుకుంటే కంగారు వచ్చేసింది, ఏది చేయలేం, మన జీవితం చాలదనమాట. అలాంటి మాత్రం చేయకండి. ఈ గణపతి, శివ, విష్ణు, దేవి, సూర్య, కుమార అనేటటువంటి షడ్దేవత ఉపాసనలో కుమారస్వామి ప్రధానంగా ఉన్నాడు కనుక షణ్ముఖ అనే పేరు పెట్టారు అనే ఒక భావన. ఇక సుబ్రహ్మణ్యం అంటే సు అంటే మంచి, బ్రహ్మణ్య అని బ్రహ్మణ్యం అని ఒక శబ్దం వింటనే ప్రణవోత్పత్తికి సూచిక. మీరు సుబ్రహ్మణ్య స్వామి పటం వెనక ఓంకారం ఇలా రాసి ఇలా పెట్టి ఉంటుంది చూడండి. అక్కడ మురుగన్ నుంచొని ఉంటారు, వేలాయుధం పట్టుకొని ఉంటారు. అంటే ఆయన దేనికి? ప్రణవము, పరబ్రహ్మ వాచకము, తత్వబోధాత్మకమైన శబ్దము, తత్వాన్ని సూచిస్తుంది. బ్రహ్మణ్యం. బ్రహ్మణ్యం అంటే పరమ తత్వాన్ని సూచించే పరబ్రహ్మ వాచకము. ఈయన తత్వం అర్థం కావాలంటే, కుమారస్వామి యొక్క తత్వం మనకు అర్థం కావాలంటే కొంత చదవాలి, మరి కొంత వినాలి. చదవాలి, వినాలి. ఈ రెండింటిని మించి మనసులో మననం చేయాలి. ఇంత తత్వం అర్థం కాకుండా పోవటం కూడా దోషమే అవుతుంది కనుక ఆ దోషం రానియకుండా ఉండాలని అప్పాజీ ఏం చేశారంటే అధ్యయనం చేయడానికి చరిత్ర మనకి ఇచ్చారు. ఇది అధ్యయనం చేయగా 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 అనేక పర్యాయాలు మనం పారాయణగా చేసుకుంటూ ఉన్నట్లయితే కుమారస్వామి తత్వం అర్థమవుతుంది.
అన్నిట్లో కల్లా శ్రేష్టమైన సాధన ఏంటి అంటే శ్రవణము, అంటే వినటము. ఇప్పుడు మనందరం అదే పని చేస్తున్నాం కదా. తర్వాత స్వామికి ఉన్న పేరేంటండి? కార్తికేయ. కృత్తికా నక్షత్రాలు ద్వారా స్వామి పాలింపబడ్డాడు కనుక కృత్తిక అంటే ఏమిటి? ఋషి పత్నులని అర్థం. అందుకని దాన్ని ఏమన్నా అంటే కృత్తికానాం అపత్యం, అంటే కృత్తికాలైన ఋషిపత్నుల ద్వారా స్వామి పాలింపబడ్డాడు కనుక కార్తికేయ అనేటటువంటి నామం వచ్చింది. ఇక స్కంద. స్కంద అంటే కిందకి పడటము అని కూడా ఒక అర్థం ఉన్నదమ్మా. స్కంద మురుగ అనే పేర్లతో పిలుస్తూ ఉంటారు కదా. స్కదిర్ గతి శోషణయోహో అంటే స్కంద అనేది సంస్కృతిలో ఒక మూల ధాతువు, అంటే ఒక మూల పదము. పాఠము అని అన్నాం అనుకోండి, పట్ పట్ అనేది ఒక ధాతువు. ఆ పదానికి పాఠము అని మనం తెలుగులో అంటాం అనమాట. ము అనేది తగిలిస్తాం అనమాట. అప్పుడు అది ఒక పదం అవుతుంది. కానీ ధాతువు అంటే దాని మూల అక్షరం ఏమిటంటే పట్. అట్లాగే స్కంద అనేది ఒక మూల ధాతువు కనుక స్కంద యతి అనే రూపం ఏర్పడింది అని సంస్కృత ప్రకారం కూడా అప్పాజీ చెప్పడానికి ప్రయత్నం చేశారు. శత్రువును శోషయతీత స్కంద. స్కంద అని పేరు ఒక్కసారి మనం ఉచ్చరిస్తేనే శత్రువులందరూ శోషించబడతారంట. ఎవరి దగ్గర? స్కందుడి దగ్గర. ఎండగట్టేస్తాడు ఆయన. అంటే అలా 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 అందరూ ఆవిరైపోతారు. అందుకనే ఆయన వ్యోమదేశాయ అన్నాం కదా, ఆకాశం నుంచి అలా లాగేస్తారనమాట. ఈశ్వర రేతసహ, ఈశ్వరుడి రేతస్సు కింద పడటం వల్ల, అంటే గతి పడటం అంటే కిందకి పడటం వల్ల కూడా స్కందాతీతి స్కంద అనే పేరు కూడా చెప్పడం జరిగింది. ఈ విధంగా స్కందతి అమృత రూపేణ గచ్చతి వాయు రూపేణ శోషయతి అన్నారు. స్కందతి అనేటటువంటి ఒక నామము అమృత రూపంలో మనకి అందించబడి వాయు రూపేణ శోషయతి, వాయు రూపంగా లోపలికి వెళ్ళి శోషించబడి యోగ స్థితికి తీసుకువెళుతుంది. అంటే ఎవరైతే స్కంద నామాన్ని చెప్తారో వాళ్ళు ధర్మ పదాన్ని అధిరోహిస్తారు, ధర్మ మార్గంలో నడుస్తారు, భక్తి మార్గంలో ధర్మాన్ని మాత్రమే ఆచరిస్తారు. అందుకని స్కంద. ఇక మరి ఇందాక చెప్పుకున్నాం కదా, గుహ అనే పేరుంది. గురు గుహ అని ముత్తురాజు స్వామి కూడా తన యొక్క అభంగాలు అంటే ఆయన రచించిన వాటిలో పదాలకి చివరన మనం వేమన గనక వినురా వేమ అని చెప్పాము చూడండి, ఆ విధంగా ఆయన గురు గుహ అంటే గుహలో అంతర్లీనంగా గుహస్థానంలో నిలిచి ఉన్నటువంటి ఓ గురువా విను అని తనకు తాను చెప్పుకున్నట్లుగా ఆయన ఇవ్వటం జరిగింది ఆ శ్లోకాల్లో కూడా. కొందరు పండితులు ఏం చెప్పారంటే సంస్కృత ప్రకారం గుహ అనే స్త్రీలింగాన్ని మారిస్తే గుహ అని పురుషలింగం అయిందని చెప్పారు. ఇది సంస్కృత పరంగా ఇది మనకి వద్దు. కానీ గుహాతి పరాయుదేభ్య ఆత్మ సైన్యం అంటే గుహ్యంగా గుహగా యోగ స్థితిలో ఉన్నటువంటి స్వామిని మనము గురు గుహ అని మనం అన్నప్పుడు మనలో ఉన్న అంతర శత్రువులు ఎవరైతే ఉంటారో ఆ శత్రువులని రక్షించేటటువంటి గుహ్యమైన గురుడుగా మారి ఈ జీవిని ఉద్ధరిస్తాడు. అది చెప్పదలుచుకున్నాడు ఇక్కడ. చూడండి ఎంత లోతుగా స్వామి గురించి వచ్చింది. ఇక కుమారస్వామి అని ఎందుకు అన్నారు అంటే గుహ అయిన తర్వాత కుమార అనే కదా పిలిచింది. స్వామిని కుండలిని రూపంగా చెప్తూ ఉంటారు. ఎప్పుడూ ఆయన 12-16 లోపు బాలకుడుగా కనపడతారు. యోగులు అందరూ కూడా దర్శించేటటువంటి అత్యున్నతమైన లేత పాలమీగడ వంటి శరీర స్థితిని కలిగినటువంటి మృదువైన తత్వం కలిగినటువంటి స్థితి అనమాట. అందుకనే ఇందాక చెప్తున్నారు కదా ముత్తుస్వామి దీక్షితులు, ఆయన సంగీతంలో త్రిమూర్తులతో సమానంగా చెప్తారు. ఆయన మాత్రము తన యొక్క స్వరాలలో గుహ్య స్థితిలో ఉన్నటువంటి కుమారుణ్ణి దర్శించి యోగ ప్రకారంగా యోగ స్థితిలో దర్శించి అద్భుతమైనటువంటి గీతాల్ని రచించారు. సదా బాల స్థితిలో ఉంటాడు స్వామి. మన్మధుడు కంటే అందమైనటువంటి స్థితిలో కనిపిస్తూ ఉంటాడు. సదా బ్రహ్మచారిత్వంతో ఉంటారు. అంటే ఊర్ధ్వముఖంగా ఆయన రేతస్సు కదులుతుందే గాని అదో పతనం చెందించడం అనమాట. అటువంటి స్థితిలో ఉంటాడు గనక కుమార అనే నామం వచ్చింది. ఈ కుమార అంటే అంగారక గ్రహము, మంగళ గ్రహం అని కూడా కొంతమంది చెప్తారు. అంటే మంగళ గ్రహానికి అసలు ఆ పేరు ఎందుకు వచ్చింది అనేది కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఇక చివరి నామము సుబ్రహ్మణ్యం. ఇందాక నుంచి నేను సుబ్రహ్మణ్యం చెప్తూ ఉన్నాను కదా. ఆ అర్థాన్ని బ్రహ్మ
విత్ బ్రహ్మ హైమవ భవతి. ఉపనిషత్తు వ్యాఖ్యానుసారం ఏమంటున్నారంటే, బ్రహ్మని సంపూర్ణంగా తెలుసుకున్నవాడు ఎవరైతే ఉన్నారో వారే సుబ్రహ్మణ్యం. బ్రహ్మణ్య అంటారు. బ్రహ్మణ్య అంటే బ్రహ్మ జ్ఞానము కలిగిన వాడు ఉత్తమోత్తముడు. ఎవరు ఆ బ్రహ్మజ్ఞానం కలిగిన వాడు? తపోవేదాచ విప్రాచ. తపస్సు, వేదాలు, వేదాధ్యయనం చేసిన విప్రులు, జ్ఞానంచ బ్రహ్మ సంజ్ఞితం. జ్ఞానము వీటన్నిటికీ, జ్ఞానంచ బ్రహ్మ సంజ్ఞితం, జ్ఞానం కూడా బ్రహ్మానికి ఒక సంకేత రూపం అన్నమాట. తేభ్యో హితత్వాత్ బ్రహ్మణ్య. వీటన్నిటికీ హితాన్ని చేకూర్చేవాడు కనుక ఆయన సుబ్రహ్మణ్యం అంటారు. అంటే ఎవరెవరు బ్రహ్మజ్ఞానం కలిగిన వారని వేదాలు చెప్తున్నాయి? తపస్సు చేసేవాళ్ళు, వేదాలు, స్వయంగా వేదాలు బ్రహ్మజ్ఞానాన్ని కలిగి ఉన్నాయి. విప్రచ్చ, ఆ వేదాన్ని అధ్యయనం చేసేటటువంటి బ్రాహ్మణుడు, బ్రాహ్మణుడే కాదు, ఎవరైనా వేద అధ్యయనం చేసిన వాడు విప్రుడు అవుతాడు. జ్ఞానాన్ని, ఎక్కువ జ్ఞానం తెలిసిన వాడు కూడా బ్రహ్మణ్యాన్ని పొందుతాడు. ఎటువంటిది బ్రహ్మణ్యం? సుబ్రహ్మణ్యం, మంచి సుబ్రహ్మణ్యం. ఈ విధంగా సాక్షాత్ పరమాత్మయే ఈ 6 నామాలతో 6 విధాలుగా 6 తత్వాలుగా మనతో కలిసి ప్రయాణం చేసేటువంటి అవకాశాన్ని స్వామి అప్పాజీ గారు మనకి చాలా స్కంద పురాణంలో ఈ కుమారోత్పత్తి చరిత్రనే శివపురాణంలో కొంచెం విస్తృతంగా ఉంది. కాశీ ఖండంలో తీసుకున్న కుమార సంభవాన్ని కాళిదాస్ ఎట్లా వర్ణించారో వాటిని తీసుకొని చేసుకుంటూ వచ్చారు. ఇంకా గొప్ప విషయం ఏమిటంటే, మనం శివ తేజస్సు నుంచి స్వామి పుట్టాడు అని చెప్పుకుంటున్నాం కదా. విచిత్రం ప్రణవం గురించి, అంటే ఓంకారాన్ని గురించి సుబ్రహ్మణ్య స్వామి ఎవరికి ఉపదేశించారంటే తండ్రి శివుడికి ఉపదేశించినటువంటి ఘట్టం కూడా ఉంది. అది మరీ విచిత్రం చూడండి. అలా ఎందుకు జరిగింది, అట్లా ఎందుకు జరుగుతుంది? సాక్షాత్తు శివుడు కూడా ఓంకార తత్వాన్ని స్వామి దగ్గర నుంచి ఎందుకు తీసుకున్నాడో కూడా తర్వాత కథల్లో తెలుసుకుంటాం. ఈ రోజు కుజోత్పత్తి గురించి చెప్పుకుంటున్నాము. చాలా ముఖ్యమైనది. ఒక మనకి ఇంకా యజ్ఞం ఘట్టం అయిన తర్వాత ఏం జరిగింది? సతీదేవి వెళ్ళిపోవటం జరిగింది. స్వామికి బాగా దుఃఖం కలిగింది. అదేంటండి, ఆయన అన్నిటికీ గుణాతీతుడు, నిరాకారుడు అంటారు కదా, ఆయనకి దుఃఖం కలగటం ఏమిటండి అని అంటే, ఇవన్నీ కూడా లోక కళ్యాణానికే జరుగుతూ ఉంటాయి. సదాశివుడు వేరు, శివుడు వేరు. సదాశివుడు ఎక్కడ ఉంటాడు అంటే మణిద్వీపంలో ఉంటాడు. ఆయనకి అలాంటివి ఉండవు, దుఃఖాలు ఉండవు, ఇలాంటివి ఏమీ ఉండవు. ఈయన ప్రథమ దేవత, మనకి మనం ఆరాధించే శివ పార్వతులు అన్నమాట. వీళ్ళు జన్మ తీసుకుంటూ ఉంటారు, వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు వీళ్ళు కూడా. కనుక వీళ్ళకి కూడా సాధారణంగా దుఃఖాలు, అలాంటి భావనలు, ఎమోషన్స్ అంటాం కదా మనం ఇంగ్లీష్ లో, అవన్నీ కూడా ఉంటాయి. ఆయన వియోగ భారంతో కైలాసానికి చేరి ఘోర తపస్సు ప్రారంభించారు. ఈ ఘోర తపస్సుకి ప్రారంభించబోయే ముందు ఎక్కడైతే నాకు ప్రశాంతంగా ఉంటదని ఆలోచించి కళ్ళు మూసుకున్నప్పుడు ఆయనకి సతీదేవి పార్వతీ రూపంగా హిమత్ పర్వతాల్లో హిమవంతుడికి జన్మించినట్లుగా ఆయనకి గోచరం అవుతుంది. అందుకని హిమాలయాలకు వెళ్తాడు. హిమాలయాలకు వెళ్తూ వెళ్తూ తనలో ఉన్న తత్వమైనటువంటి అగ్నితత్వాన్ని బయటకు తీసుకొచ్చి అగ్నిని ప్రజ్వలింపచేసి కామనతో, సంకల్పముతో, కామన సంకల్పముతో అంటే కోరికతో కూడిన సంకల్పంతో ఏదో ఒక కోరికను పెట్టుకుని కూర్చున్నాడు ఆయన తపస్సుకి. ఎక్కడ కూర్చున్నాడు? హిమాలయాల గుహ లోపల కూర్చున్నాడు. ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోవాలి మనందరం. ఏమిటి అంటే, స్వామి కూడా ఒక సంకల్పం చేశాడు. ఒక కోరిక, ఏదో ఒక కోరికని ఆయన మనసులోకి ఆవాహన చేసుకున్నాడు. ఆ ఏదో ఒక కోరిక ఏమిటి అంటే అమ్మవారితో కళ్యాణము, కుమార సంభవం. ఎందుకు? ఎవరి కోసము? దేవతల కోసము. మత్యలోకం అంటే మనుష్యలోకం కోసం. స్వామి మన కోసము ఆయన హిమాలయాల్లో కూర్చున్నాడు. ఇక్కడ ఒక పదం అప్పాజీ మన చేత వాడించారు. వాడించారు? ఆయన అష్టతత్వాల్లో ఒక తత్వము అన్నారు. అసలు అష్టతత్వాలు ఏంటో మనకు తెలియాలి కదా. ఏమిటి అష్టతత్వాలు? అగ్ని, వాయువు, ఆకాశము, భూమి, జలము, ఈ 5 తత్వాలు. అగ్ని అన్నాను కదా, అష్ట తత్వాల్లో అగ్ని కూడా మొదటి తత్వం చెప్పుకున్నాం కదా. ఆ అగ్ని తత్వాన్ని బయటికి లాగారు. మరి మిగతా ఇంకా 3 మిగిలినవి: సూర్యశక్తి, చంద్రశక్తి, జీవాత్మ శక్తి. ఈ 8 కలిపి స్వామిని మనం చదువుతూ ఉంటాము. భవుడు, తర్వాత అగ్నిదేవుడు, అంటే మనకి 8 అష్ట తత్వాలు కలిగినటువంటి లింగాలు ఉన్నాయని చెప్పుకుంటాము. మనము చదువుతూ ఉంటాం చూడండి, బ్రహ్మ మురారి సురార్చిత లింగం అని చెప్పని.
అది కూడా దాని నుంచే వచ్చింది. ఆ 8 తత్వాల గురించి వివరణతోనే వచ్చిందనమాట మనకి లింగాష్టకము అనేది. సో ఈ ఈ బౌడు అన్నప్పుడు మనం చేస్తుంటాం. నిధనపతియే నమః, నిధనపతాంతికాయ నమః, ఊర్ధ్వాయ నమః, ఊర్ధ్వలింగాయ నమః, హిరణ్యాయ నమః, హిరణ్యలింగాయ నమః, జలాయ నమః, జల్లింగాయ నమః, ఆత్మాయ నమః, ఆత్మలింగాయ నమః, అలా మనం చేసుకుంటా వెళ్తాం అనమాట. 22 నామాలు ఉంటాయి అన్నమాట స్వామివి. ఆ 22 నామాల్లో మనం దేన్ని అంటే మనలో ఉన్న 8 తత్వాలకి శివలింగానికి అనుసంధానం చేసుకొని మనం పూజ చేస్తాం అనమాట. అది ఇంకొంచెం లోతైన సబ్జెక్టు. ఎప్పుడైనా స్వామివారు అనుగ్రహిస్తే చెప్పుకుందాం. కనుక ఆ అగ్నిని అక్కడ తనలో నుంచి అగ్నిని అక్కడ ప్రతిష్ఠింపజేశారు. ఎందుకు ప్రతిష్ఠింపజేశారు? భౌతిక కారణం అయితే హిమవత్ పర్వతాలన్నీ చల్లగా ఉంటాయి కదా, అందుకని మనం ఇప్పుడు చెప్పుకున్నట్లు రూమ్ హీటర్లు అంటారు చూడండి, అట్లా పెట్టుకున్నట్లు. రెండో కారణం ఏమై ఉంటది? ఆధ్యాత్మిక పరంగా ఏమై ఉంటది ఒక్కసారి ఆలోచించండి. తనలో ఉన్న అగ్నితత్వాన్ని బయటకు తీసి ఎదురుగా పెట్టుకున్నారంటే కారణం ఏంటి? అగ్నితత్వం. అగ్నితత్వం ఏమిస్తుంది? అగ్ని నుంచి ఏమొస్తుంది మనకి? జలము, భూమి పుడతాయి. మనకి చెప్పుకున్నాం కదా, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలము, జలము నుంచి భూమి, ఇట్లా మనకి దిగుతూ వచ్చింది కదమ్మా తత్వాలు. మన క్లాస్ లో చెప్పుకున్నాం కదా ఆ విధంగా. సో అగ్ని తత్వ రూపేణ, అందుకే మనందరం దీపారాధన ఎందుకు చేస్తున్నాము? ప్రతి కార్యక్రమానికి ఏం చేస్తున్నాము? దీపారాధన చేసి మొదలు పెడుతున్నాం. లేదా దేవతలకు హవిస్సు ఇవ్వాలంటే ఏం చేస్తున్నాము? యజ్ఞాల యాగాలు అగ్ని ద్వారా అందిస్తున్నాము. కనుక ఆ అగ్నిని గనక బయటికి గనక తీసుకొచ్చి గనక జ్వలింప చేయగలిగినట్టు ఏం జరుగుతుంది? అగ్ని అనుసంధానం ద్వారా మన కామనలు ప్రకృతిలో నుంచి తీసుకోబడి మళ్ళీ తిరిగి మనకు అందించబడతాయి అన్నమాట. మనము చదవటానికి పురాణంలో ఒక లైన్ లాగే ఉంటుంది. ఆ లైన్ లో చాలా అంతరార్థం ఇమిడ్చి ఉంచుతారు గురువులు, మామూలు వాళ్ళు కాదు వాళ్ళందరూ. మనకి ఈ విధంగా చెప్పాలన్నా మనకి ఆ గ్రహణ శక్తి, చెప్పింది గ్రహించుకొని కమాయించుకొని నిభాయించుకొని మనలో మననం చేసుకోవాలన్నా సద్గురు అనుగ్రహం ఉంటేనే జరుగుతుంది. లేకపోతే ఇవన్నీ జరిగేవి కాదు. అంత సామాన్యమైన విషయాలు కావు. చాలా మంది ఉన్నారు, నేను చాలా మందికి తెలుసు. ఈ లింక్ చాలా మందికి వచ్చింది. కానీ కొంతమందికి మాత్రమే అవకాశం ఇచ్చాడు ఈశ్వరుడు. సద్గురువు కూడా కొంతమందిని మాత్రమే దీనిలోకి రానిచ్చారు. మీరు గమనించుకోండి కావాలంటే. ఎందుకంటే ఇంత బ్రహ్మ నిగూఢ రహస్యాలు పాత్రను బట్టి ఇస్తారే గాని పాత్రత లేకుండా ఎవ్వరికి సద్గురువు అందించరు. ఆ అదృష్టం అందరికీ రాదు. చెప్పేవాళ్ళకి కానీ వినేవాళ్ళకి కానీ గురువు అనుగ్రహం ఉంటే. ఆయన అగ్నిని ప్రతిష్ఠింపజేసి తపస్సు ప్రారంభించారు కదా, అప్పుడు ఆ సమయంలో ఆయన ఒక్కసారి తపస్సు చేస్తూ చేస్తూ కళ్ళు ఒక్కసారి అలా తెరిచారు. 3 కళ్ళు తెరిచారు. తెరవగానే ఆయనకి నుదుటి మీద ఉష్ణం ఎక్కువ అయిపోయింది కదా. 3 కళ్ళు అంటే స్వామివారిది అగ్ని, 3వ కన్నికి బాగా అగ్ని ఉంటుంది కదా. చెమట పట్టింది నుదుటిపై. ఆ చెమటని సున్నితంగా ఇలా తుడిచి భూమి మీద వేసి మళ్ళీ వెంటనే కళ్ళు మూసు. ఆ భూమి మీద వేసిన ఆ చెమట బిందువుల నుంచి, అందులో తపస్సు నుంచి ఉద్భవించిన స్వేదము కదా, వెంటనే అద్భుతమైనటువంటి ఒక బాలుడు ఉద్భవించాడు. ఆ బాలుడు ఏమైనా ఊరుకుంటాడా? పుట్టిన వెంటనే మా అందరికి అలవాటే కదా రోదన. ఓమని గొంతెత్తి ఏడవటం మొదలు పెట్టాడు. వెంటనే భూదేవికి కంగారేసింది. అయ్యో స్వామివారి తపస్సు ఇబ్బంది అవుతుంది కదా అని ఆ బాలుని గబుక్కుని ఒంటిలోకి తీసుకొని వడల పైన కూర్చోబెట్టుకొని, అయ్యో నైనా వేడవకంటే ఇంకా ఏడుపాకపోతే ఇంకా ఆమె ఏం చేసింది? స్తన్యం ఇచ్చింది, పాలు పట్టింది. పాలు పట్టి అతన్ని ఆడిస్తూ స్వామి వైపు చూసి దండం పెట్టింది. ఎప్పుడైతే సతీదేవి లేదు కదా, పిల్లవాడిని ఎవరు పోషించలేరు కదా, నేనన్నా స్వామికి ఇబ్బంది కలగకుండా చేయాలని తపనతో భూదేవి ఆ పనిని నిర్వర్తించిందో, అప్పుడు చిరునవ్వుతో స్వామి కళ్ళు తెరిచి భూదేవితో, మంచి పని చేశావు, ఈ పుత్రుడు నీ పుత్రుడే, నీకే ఇచ్చేస్తున్నా. ఎందుకంటే ఈ పుత్రుడి ద్వారా నీకు చాలా మంచి పేరు వస్తుంది. వీడిని భౌముడు అని పిలుస్తారు. భూమిని దానం చేసేంత గొప్పవాడవుతాడు. ఎప్పుడైతే నా 3 కన్నుల యొక్క చెమట బిందువుల వల్ల, అంటే అగ్ని బిందువులు చెమటగా మారి వాయు రూపంలో నుంచి జల రూపంలోకి వచ్చి ఆ స్వేద బిందువులు భూమిని తాకి, అంటే పృథ్వీని తాకి ఉద్భవించాడు కదా. అంటే త్రివిధ తాపాలు, ఎవరికైతే 3 రకాల తాపాలు ఉంటాయో, ఆదిదైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక అనేటటువంటి ఏ తాపాలు ఉంటాయో ఆ తాపాలను తొలగించేటటువంటి గొప్పవాడవుతాడు. మీకు కలిగిన సంతానం గనక, అంటే నువ్వు పోషణకి తీసుకున్నావు గనక నీ స్వచ్ఛందంగా
దానికి అతన్ని భౌముడు అని పిలుస్తారు. మంగళకరుడుగా మారతాడు, కుమారుడుగా ఉంటాడు, శక్తిని కలిగి ఉంటాడు, అద్భుతమైన తేజస్సుతో ఉంటాడు అని ఆస్వాదించాడు. అందుకనే మనకి స్వామివారి శ్లోకం ఏమొస్తుంది? ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం. అంటే ఆయన ధరణి భూమి నుంచి, గర్భ సంభూతం భూదేవి నుంచి అమ్మ పాలన ద్వారా పడిన చెమట బిందువు భూమి లోపలికి ఇంకి అక్కడి నుంచి పుట్టుకొచ్చాడు కనుక ధరణి గర్భ సంభూతం విద్యుత్ కాంతి సమప్రభం. విద్యుత్ కాంతి అంత తెల్లగా స్వచ్ఛంగా ఆయన వెలుగుతూ ఉన్నాడట. కుమారం శక్తి హస్తం, కుమారుడుగా పుట్టి శక్తి కలిగినటువంటి ఆయుధాన్ని కలిగి శక్తి ఆయుధంతో ఉన్నాడట ఆయన. మంగళం ప్రణమామ్యహం, అటువంటి మంగళకరుడైనటువంటి స్వామికి మనము నమస్కరించుకుంటున్నాము. అప్పుడు పుట్టినటువంటి ఆ బాబుని మరి అమ్మ పెంచాలి కదా బాధ్యతగా. ఆ శిశువుతో పాటు వెళ్ళి జాగ్రత్తగా పోషించమని శివుడు చెప్పాడు. అమ్మ తీసుకొని వెళ్ళి కొద్దిగా పెద్దవాడైన తర్వాత అమ్మ మంచి బుద్ధులని నేర్పి నాయన సహనంగా ఉండాలి, ఓర్పుగా ఉండాలి అని చెప్పింది. కానీ కుజి దోషాలు అనేవి మరి అంత ఓర్పు అంత మంచివాడైతే ఈ దోషాల దగ్గర మనకెందుకు ఈ కష్టాలు కూడా చెప్తాను. కాశీ నగరానికి వెళ్ళి శివుడి గురించి ఘోరంగా తపస్సు చేసుకొని ఆయన అని చెప్పి అమ్మ పంపించడం జరిగింది. అనేక సంవత్సరాలు తపస్సు చేశాడు. ఆయన అనుగ్రహంతో గ్రహత్వాన్ని పొందాడు. ఆ గ్రహత్వం కూడా ఎక్కడొచ్చింది తెలుసా? శుక్రలోకం కంటే శ్రేష్టమైన దివ్యలోకానికి వెళ్ళాడు ఆయన. శుక్ర గ్రహానికంటే పై స్థితిలో ఉంచబడ్డాడు అనమాట. అందుకే భూమి పుత్రుడు కనుక, భూముడి పుత్రుడు కనుక ఈయనకి కుజుడు అని పేరు వచ్చింది. అంగారక అని అంటారు, మంగళుడు అని పేరు. బాలగ్రహ దోషాల్ని పోగొట్టుకోవాలనుకున్న వాళ్ళు కుజగ్రహ శాంతి చేయాలి. సంతానం లేని వాళ్ళ సంతానానికే అంగారక ఆరాధన చేయాలి. అప్పులైన వాళ్ళు కూడా రుణగ్రహ విమోచనటువంటి శ్లోకాలు చదువుకోవాలి. పెళ్లి కాని వాళ్ళు మంగళ గ్రహ శాంతి కోసం జపాలు చేయించాలి. జ్యోతిష శాస్త్రంలో కుజుడికి ఉన్నటువంటి స్థానం అంతా ఇంత కాదు. విద్వాంసులు చాలా మంది కుజుడే కుమారస్వామి అని కూడా చెప్తూ ఉంటారు. కుమారస్వామికి గల శక్తులన్నీ కూడా కుజుడికి ఉన్నాయి. కానీ అతడు శివుని యొక్క స్వేదము నుంచి ఉద్భవించాడు కానీ తేజస్సు నుంచి ఉద్భవించలేదు. అంటే తారకాసురుని సంహారం అసలు ఎవరి ద్వారా జరగాలి? కుజుడి ద్వారానే జరగాలి. తారకాసురుడు ఎవరు? రాక్షసుడు. రాక్షస ప్రవృత్తి ఎవరి ద్వారా నశింపబడాలి? కుజుడి ద్వారా నశింపబడాలి. కానీ స్వేదము ద్వారా ఉద్భవించాడు కనుక కేవలం తేజస్సు ద్వారా రాలేదు కనుక సుబ్రహ్మణ్య స్వామికి ఏ శక్తులు ఉన్నాయో అన్ని శక్తులు ఉన్నప్పటికీ కూడా తారక సంహారం ఎవరి ద్వారా జరిగింది? కుమారస్వామి ద్వారా మాత్రమే జరిగింది. ఇది చాలా ముఖ్యమైన మనకి అంశాన్ని స్వామీజీ అప్పాజీ మనకి తెలియజెప్పారు. మరి కుజదోషాలు ఉన్నాయండి మాకు. ఈ కుజదోషాలు ఎందుకు వచ్చినాయి? కుజదోషాలు రావటానికి గత జన్మ పాపాలు ఉంటే ఇప్పుడు చేసుకునే పాపాలు కూడా ఉంటాయి. ఆ చిన్న ఉదాహరణ తెలుసో తెలియక పుట్టలో ఉన్న పాముల్ని కదిలించటం, వాటి మీద మండలు వేస్తే కింద బిలాలు ఉంటాయి. పైనటువంటి మండలు వేయటం వల్ల తగలబెట్టామనుకోండి కింద బిల్లలో ఉన్నటువంటి పాములన్నీ కూడాను అవి గతి చెందుతాయి. గతి చెందితే మనకి కుజదోషం వచ్చేస్తుంది. కుజదోషం వస్తే ఎంత అన్యోన్య దాంపత్యం ఉన్న వాళ్ళు కూడా కుట్టుకుంటారు. విడిపోయేంతగా జరుగుతాయి యుద్ధాలు. విడాకులు గ్యారంటీగా. ఈ మధ్యకాలంలో ఎంత మందికి విడాకులు వస్తున్నాయో. అదివరకు జాతకాలు చూసి చేసుకునే వాళ్ళు ఇప్పుడు జాతకాలతో పని లేదు కదా. మనసుకు నచ్చితే గంధర్వ వివాహాలు చేసుకుంటారు కదా, గాంధర్వ వివాహాలు. ఈ గాంధర్వ వివాహాలు అంటే మన భాషలో అయితే ప్రేమ వివాహాలు అంటాం కదా. ఇవన్నీ పట్టించుకోరు కదా. కొంతకాలం బాగానే నడుస్తున్న తర్వాత మనస్తత్వాలు పడక ఈ గొడవలు వచ్చేస్తున్నాయి. మరి అలాంటప్పుడు ఏం చేయాలండి? మరి పిల్లలు పుట్టడం లేదు, ఏదోటి ఉద్యోగాలు రావట్లేదు, మనసు స్థిమితంగా ఉండటం లేదు. మేము వేలకు వేలు ఎవరి దగ్గరికైనా వెళ్ళినా 25,000 50,000 మేము హోమాలు చేస్తాం, తర్పణలు చేస్తాం, అది చేయండి ఇది చేయండి అంటున్నారు. మరి వాటిని మేము అశాంతి కోసం ఏం చేయాలి అంటే మనకి శ్లోకాలు ఉన్నాయి, నివారణ పరిహార శ్లోకాలు ఉన్నాయి, మామూలు శ్లోకాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ధరణి గర్భ సంభూతం విద్యుత్కాది సమప్రభం కుమారం శక్తి హస్తం మంగళం ప్రణమామిహం అని చెప్పిన ఒక శ్లోకం చెప్పాను చూడండి. దానిని రోజు 6 సార్లు పఠనం చేసుకుంటూ మీరు అంటే ఈ 6 సార్లు చదివేటప్పుడు ఏదో యాంత్రికంగా కాదమ్మా, మనసు పెట్టి గనక చదువుతూ ఉన్నట్లయితే, పారాయణ చేసినట్లయితే మీకు తొందరలోనే ఫలితం అనేది అయితే చాలా తొందరగా వస్తుంది. చేస్తూ ఎర్ర కందులు ఉంటాయి తెలుసు కదండి, కందులు అంటారు.
ఆ కందులని నానబెట్టి గోమాతకి తినిపించాలి. కందుల్ని నానబెట్టి తినిపించడం ఓ బకెట్ అలా కాదు, కేజీలు కేజీలు కాదు. రోజు అన్ని ఒక పావు కేజీ బెల్లంతో కలిపి తినిపించాలి గోమాతకి. అది ఎప్పుడు చేయాలి? ప్రతి మంగళవారం చేయాలి. మంగళవారం కుజుగ్రహానికి అధిపతి. మంగళవారం రోజు ఎవ్వరు వచ్చినా కూడా, అంటే ఎక్కడైనా సరే మీరు కందిపప్పుతో సాంబార్ అన్నమో, కందిపప్పుతో చేసినటువంటి వంటకాలు ఏదోటి భోజనం ప్యాకెట్లు అన్నం లేని వాళ్ళకి పెట్టడం మొదలు పెట్టండి. గుర్తుపెట్టుకోండి, ఆవుకి కందులు ఉడకపెట్టి, ఎర్ర కందులు పొట్టు తీయని ఎర్ర కందులు ఉంటాయి గుండ్రంగా, వాటిని ఉడకబెట్టి బెల్లం కలిపి గోవుకి తినిపించాలి. ఎంత? ఒక పావు కేజీలో. అలాగే ఈ అంద ఈ అన్నం అంటారు చూడండి, అన్ని కూరగాయలు వేసినటువంటి సాంబార్ అన్నం అంటారు చూడండి, అలా సాంబారో లేకపోతే కందిపప్పుతో చేసిన ఆకుకూర పప్పు ఏదోటి చేసి ఆహారం ప్యాకెట్లు తయారు చేసి కనీసం ఒకళ్ళో ఇద్దరికో ఎవరైతే బాధతో అలమటిస్తున్నారో వాళ్ళకు కూడా మంచి జరగాలన్న భావనతో ఆహార ప్యాకెట్లు పంచండి. 6 సార్లు శ్లోకాన్ని ఉదయము సాయంత్రం పూజా గదిలో కూర్చొని జపించుకోండి.